మళ్ళీ కామెడీ. హాయ్, ఎలా ఉన్నారు? ఏమండి, ఒకరి పేరు చెప్తే మైలు దూరం పరిగెడతారండి. ఏమిటి అంత భయంకరమైన వ్యక్తి ఎవరు అని అనుకుంటున్నారా? ఇంకెవరండి బాబు, కవి, వచన కవి. వచన కవిత్వం రాసే వాళ్ళని చూస్తే అందరికీ దడే. ఒకప్పుడు ఛందోబద్ధమైన కవిత్వం ఉండేదన్నమాట. అంటే ఛందస్సుతో కూడి పెద్ద పెద్ద సమాసాలతో కూడి కవిత్వం ఉండేది. శేషపద్యం, కందపద్యం, ఆటవెల్ది, ఇలాంటి పద్యాల రూపంలో కవిత్వం ఉండేది. కానీ మహాకవి శ్రీశ్రీ వచ్చాక కవిత్వాన్ని సరళం చేశాడు చాలా. మన రోజు మాట్లాడే వాడుక భాషలోనే చిన్ని చిన్ని పదాలతో పెద్ద అర్థం, చాలా గొప్ప భావం వచ్చేలాగా కవిత్వాన్ని రాయడం నేర్పించాడు ఆయన. ఛందస్సు లేకుండా, కఠినమైన పదాలు లేకుండా, సంస్కృత సమాసాలు లేకుండా కవిత్వం రాయడం అంటే చాలా ఈజీ అయిపోయింది కదా. అందుకని రోడ్డు మీద పోయి ప్రతి ఒక్కరు కవిత్వం రాయడం మొదలు పెట్టేశాడు అనమాట. వచన కవిత్వం చాలా ఈజీ అయిపోయింది. అందుకనే ఒక గులాబీ విరిసింది, ఒక గులాబీ విరిసింది, నా మనసు మురిసింది, ఎక్కడో వాన కురిసింది. ఇలా రాస్తాడు కవిత్వం. మనందరూ వహ్వా వహ్వా అని అనాలన్నమాట దీనికి. ఇకపోతే కవిత్వాన్ని 2 టైమ్స్, 2 సార్లు రిపీట్ చేసి చదువుతారనమాట ఒక్కొక్క వాక్యాన్ని. ఒక గులాబీ విరిసింది, నా మనసు మురిసింది, ఒక గులాబీ విరిసింది, నా మనసు మురిసింది అంటూ ప్రతి వాక్యాన్ని 2 సార్లు రిపీట్ చేసి చదువుతారనమాట. అంటే మన పెద్ద కవులు ఉన్నారు కదా, డాక్టర్ సి నారాయణ రెడ్డి, తర్వాత దాశరథి, గుంటూరు శేషేంద్ర శర్మ, ఇలాంటి కవులందరూ కూడా కవిత్వం రాశారు. వాళ్ళు కూడా రిపీట్ చేసి చదువుతారు. ఎప్పుడు అందులో అద్భుతమైన భావం ఉన్నప్పుడు మాత్రమే వాటిని అలా రిపీట్ చేసి చదవడం జరుగుతుంది. కానీ మన వాళ్ళు ప్రతిదాన్ని రిపీట్ చేసి చదువుతారు అనమాట. అందులో అద్భుతమైన భావం కాదు కదా, అసలు భావమే ఉండదన్నమాట. ఈ కవులు ఉన్నారే చాలా డేంజర్ అండి. వాళ్ళ బారిన పడ్డారో మీరు చచ్చారన్నమాట. వాళ్ళకి సమయం, సందర్భం, ప్లేసు ఇవే అక్కర్లేదు. మీరు దొరికితే చాలు కవిత్వం వినిపిస్తారు. అది సినిమా హాల్ కావచ్చు, షాపింగ్ మాల్ కావచ్చు, రోడ్డు కావచ్చు, టాయిలెట్స్ అయినా సరే మీరు దొరికిపోయినట్టే. కాలర్ పెట్టి ఆపుతారు, స్లిప్పులు అది ఇస్తాడు. తీసి ఏమై రీసెంట్గా నేను కవిత్వం రాశాను, చదివి వినిపిస్తాను అంటే మీరు ఇబ్బందిగా ఎలా నవ్వాలన్నమాట. అప్పుడు మొదలు పెడతాడు కవిత్వం చదవడం. మళ్ళీ మధ్యలో అడుగుతుంటాడు ఎలా ఉందని. మీరేమో ఇలా వింటూ బాగుంది అనాలి. మీరు బాగుందన్నారంటే చచ్చారన్నమాట. నీకు నా కవిత్వం నచ్చిందనమాట అని ఇంకో స్లిప్ తీస్తాడు. ఎంత పెద్ద స్లిప్ తీస్తాడు ఈసారి. తీసి మళ్ళీ మొదలు పెడతాడు మొదటి నుంచి ఇంకో కవిత్వం. ఇంకా ఒకవేళ కనుక మీరు బాగోలేదా, అంత ఇదిగా ఎక్కడుంది, బాగోలేదా అంటే అంత నాకు అర్థం కాలేదేమో, అంత ఇదిగా లేదు అని అన్నారనుకోండి, అయినా చస్తారు. ఎందుకంటే ఇది నచ్చలేదా, కానీ ఇంతకంటే మంచి గొప్ప కవిత్వం ఇంకోటి రాశానని వేరే స్లిప్ ఇస్తారు. మీరు నచ్చేదాకా అంతే, మీకు నచ్చినా చస్తారు, నచ్చకపోయినా చస్తారు అంతే. వాడి బారిన పడ్డారు, అవుట్. ఒకసారి ఒక పెళ్లిలో నా ప్రక్కనే ఒక కవి కూర్చున్నాడు అనమాట. ఇటు పక్కనేమో డోలు సన్నాయిల మోత, ఇటు పక్కనేమో బాజా భజంత్రీల మోత, మైకులు కూడా ఫుల్ వాల్యూమ్లో ఉన్నాయన్నమాట, స్పీకర్స్ అవన్నీ. గోబ బద్దలైపోతుంది. ఆ టైంలో స్లిప్ తీశాడు జోబులోంచి. తీసేసి కవిత్వం వినిపించడం మొదలుపెట్టాడు. నా లేటెస్ట్ కవిత అంటూ వినిపించడం మొదలుపెట్టాడు. అసలు ఆ సమయంలో మాట్లాడడం కాదు కదా, గట్టిగా అరిచినా కూడా ఒక్క ముక్క కూడా ఎవరికి వినపడదు, అంత మోతగా ఉందన్నమాట లౌడ్ స్పీకర్లో అవన్నీ. ఈయన మాత్రం తన కవిత్వం వినిపిస్తూనే ఉన్నాడు, ఒక్క అక్షరం కూడా నాకు వినపడటం లేదు. ఇంక నేను ఇబ్బంది ఇలా చూస్తూ ఇలా అంటూ ఉన్నాను, ఆయనేమో చదువుతూ ఉన్నాడు. మధ్యలో మైక్లో ఆపుతారు కదా సౌండ్, భజ భజంత్రులు మైక్లో ఆపినప్పుడేమో ఎలా ఉందండి నా కవిత్వం, ఏం చెప్తావు అసలు ఎలా ఉందంటే చాలా బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగా రాశారు అన్నాం. మళ్ళీ మోత మొదలు, మళ్ళీ ఈయన చదవడం మొదలు, ఇలా చంపేస్తారనమాట. ఇంకా అది ఏం కవిత్వం మనకు అర్థం కాదు, వేసేస్తుంటారు, దెబ్బేస్తారు. ఇంకా కవి సమ్మేళనాల విషయంకి వస్తే అబ్బో చాలా అద్భుతంగా ఉంటుంది. అది చెప్పడానికి కుదరదు, చూస్తేనే మజా వస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి, చూడకపోతే. స్టేజ్ మీద 10 మంది కవులు కూర్చుని ఉంటారు. 10 మంది ఒక్కొక్కళ్ళు లేచి కవిత్వం వినిపిస్తారనమాట. అప్పుడు ముందేమో ఒక యాంకర్ వస్తుంది, వచ్చేసి కవి పిచ్చయ్య గారిని మేము స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం, ఆయన తమ కవితా ధారలో మమ్మల్ని తడిచి ముద్దయిపోయేలా చేయాలని కోరుకుంటున్నాం అంటుంది. అప్పుడు ఆ కవి పిచ్చయ్య వస్తాడు, వచ్చేసి ఇలా చదువుతాడు కవిత్వం అన్నమాట. సభకి నమస్కారం. నేను ముందుగా నవల రాయాలని
ప్రయత్నించాను, కుదరలేదు. కథ రాయాలని ప్రయత్నించాను, అది వీలు పడలేదు. తర్వాత వ్యాసం రాయాలని ప్రయత్నించాను, కానీ నా పెన్ను మొరాయించింది, అందుకు కూడా సహకరించలేదు. అప్పుడు నేను అనుకున్నాను, నేను కవిత్వం మాత్రం రాయగలను, కవిత్వమే బ్రహ్మాండముగా చెప్పగలను అని ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను నిర్ణయం ఇలా తీసుకోవడం ఏమిటి, అలా కవిత్వం రాసేయడం ఏమిటి, నేను కవిని కావడం ఏమిటి, అన్నీ జరిగిపోయాయి. ఇలా అనగానే జనాలందరూ చప్పట్లు కొడతారనమాట. చప్పట్లు కొడితే ఈయన గర్వంగా అందరి వైపు ఇలా చూస్తారనమాట. చూసేసి మళ్ళీ ఒకసారి నమస్కారం పెట్టేసి, నేను ఇప్పుడు నా లేటెస్ట్ కవితను మీకు చదివి వినిపిస్తాను అని కవితను ఇలా తీసుకుంటారు. ఇలా చూస్తారనమాట. ఆకాశంలో పిల్లి, ఆకాశంలో పిల్లి, అది వెండి వెన్నెల జాబిల్లి. ఇలా అనగానే అందరూ ఆహా ఆహా ఓహో అంటారు అనమాట. అంటారు, చప్పట్లు కొడతారు జనం, కొంతమంది పిచ్చోళ్ళు. కొట్టగానే ఈయనేమో గర్వంగా ఇలా 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 అంటాడు అనేసి మిగతా కవులు వంక చూస్తాను పట్ల ఇలా చూస్తాను నవ్వుతూ. ఇలా అటు ఇటు కూర్చున్న వాళ్ళు ఇలా చూస్తారు. వాళ్ళేమో ఈయన చూసి బాగుంది 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 అద్భుతంగా ఉంది బాగుంది అనగానే ఈయనేమో అనేసి మళ్ళీ చదవడం మొదలు పెడతాను అనమాట. ఆకాశంలో పిల్లి, వెండి వెన్నెల జాబిల్లి, గోడ మీద బల్లి, నా నవారు మంచంలో నల్లి. ఇలా అనగానే మళ్ళీ ఒకసారి ఆపేస్తాడు. ఆపేసి మళ్ళీ నవ్వుతూ అందరూ ఇలా చూస్తాడు. వాళ్ళ రియాక్షన్ కావాలి కదా, ఇలా చూస్తాడు. వీడేమో బాగుంది బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్తాను అనమాట వీడితో. అనగా నేను మళ్ళీ గర్వంగా వేస్తాను అని మళ్ళీ కవిత్వం స్టార్ట్ చేస్తాను అనమాట. ఇలానే సాగుతుంది మొత్తం. ఈయన కూర్చుంటాడు, ఇంకోటి లేస్తాడు, ఇంకోటి లేచి ఆయన కూడా ఇలాంటి పిచ్చి కవిత ఏదో చదువుతాడు. మళ్ళీ అందరూ చూసి ఇలా అవుతాడు. వాళ్ళందరూ కూడా బాగుంది 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 అంటారు. ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట. వీళ్ళు బాగుందని అనాలి, ఎవరు చదివినా వాళ్ళు బాగుంది బాగుంది అంటారు అనమాట. లేకపోతే వాళ్ళు చదివినప్పుడు వీళ్ళు ఎవరు బాగలేదు లేదా అసలు ఏ రియాక్షన్ లేకుండా కూర్చుంటారు అనమాట. బాగుందనరు బాగలేదనరు అలా కూర్చుని ఉంటారు. అందుకనే బాగుంది 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 అంటారు. వీళ్ళు కూడా అందరు బాగుంది 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 అంటారు. ఎవరు చదివినా బాగుంది 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 అంటారు. అలా ఉంటుంది. ఈ కవి సమ్మేళన తంతు ఇలానే జరుగుతుంది. అన్ని కవి సమ్మేళనాలు ఇలానే ఉంటాయి. అర్థం పర్థం లేని కవితలన్నీ చదువుతుంటారు అనమాట. తర్వాత కవి సమ్మేళనాల విషయం ఎలా ఉంటే, ఈ మధ్య పిచ్చి కవిత్వం ధోరణులు ఇంకోటి వచ్చాయి. ఎలాగంటే, ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. అమ్మాయి సడన్గా ఏముందంటే, వర్షం కురిస్తే చల్లన, కురవకపోతే ఎండకి చర్మం నల్లన అంది. నేను సడన్గా ఏంటి సడన్గా ఇలా స్టేట్మెంట్ ఇచ్చేసావు అని అన్నాను నేను. అంటే అమ్మాయి పకాలు మంది అయింది. సార్ ఇది స్టేట్మెంట్ కాదు సార్, ఇది కవిత్వం, వీటిని నాణీలు అంటారు. అంటే కవిత్వాన్ని ఒకే సెంటెన్స్లో చెప్పడం అనమాట. చిన్న సెంటెన్స్లో కవిత్వాన్ని చెప్పాను అనమాట. దాన్ని నాణీలు అంటారనమాట. నేను 2 సంవత్సరాల్లో 500 నాణీలు రాశాను తెలుసా సార్ అంది. ఒక్క సంవత్సరంలో 500 కవిత్వాలు రాసేసింది అనమాట ఈవిడ. కవితలు 500 కవితలు ఒక్క సంవత్సరంలో. మహాకవి శ్రీశ్రీ అంతటి వాడే తన జీవితకాలంలో అన్ని కవితలు రాసి ఉండడు. చూసారా, కవిత్వం ఎంత ఈజీనో, ఎంతనా రాసేయచ్చు. మీరు కవితలు రాసే ముందు పెద్ద కవులు రాసిన కవిత్వాన్ని చదవండి, బాగా అబ్జర్వ్ చేయండి, స్టడీ చేయండి, కావ్యాలు చదవండి, భాష మీద పట్టు సంపాదించండి. తర్వాత దేన్ని కవిత్వం అంటారో దాన్ని ఆ విధంగానే రాయండి. తెలిసిందా? ఇప్పుడు కొన్ని కార్టూన్లు చూడండి. అంటే నేను దోచుకున్నది మీకు వాపస్ ఇచ్చేయడమే కాకుండా మీరు రాసిన కవిత్వం కూడా వినాలా సార్? మీరు భోజనానికి పిలిచినట్టే పిలిచి ఇలా మీ కవిత్వం మొత్తం వినిపించడం ఏం బాగోలేదు సార్. టీవీలో కవి సమ్మేళనం ప్రోగ్రాం చూసి అచ్చరాక్ మొత్తం నా మీద చూపిస్తే ఎలా? ఓకేనండి, మరి ఇంక నేను వెళ్ళాలి కదా, మీరు కూడా మీ పనులు చూసుకోవాలి కదా. అందుకనే నేను ఇంకా బయలుదేరుతాను. మళ్ళీ వచ్చే వారం సరికొత్త టాపిక్తో ఇక్కడే కలుద్దాం. బాయ్.
మళ్ళీ కామెడీ.